ఎప్పటికీ మీరు ఉండరు. రాబోయే కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా ముఖ్యమంత్రి అవుతారు. స్వామి వివేకానంద కళ్ళ కనమన్నాడు కానీ కథలు తెగమనలేదు. మళ్ళీ మంత్రిగా చూడబోతున్నావు, ప్రతిపక్ష నాయకురాల్లాగా చూడబోతున్నావు. అది భగవంతుడి ఆశీస్సులు, జగనన్న ఆశీస్సులు. గుడ్డేం కాదు. దుర్గమ్మ గారు, దయచేసి మీరు అట్ట పళ్ళు బయట పెట్టి నవ్వకండి. ఊళ్ళో జనాలకి దడుపు జ్వరాలు వస్తున్నాయి. మళ్ళీ చంద్రబాబు నాయుడు అధికారంలోకి వస్తే మీ భవిష్యత్తు ఏంటి? మా ఆయన అలసిపోయాడు, ఆయన రెస్ట్ తీసుకుంటే నాకు కోరికగా ఉంది. ఆ కుంభమేళాలో మాజీ మంత్రి ఆర్కే రోజా పుణ్య స్నానం ఆచరించారు. ఆ పాదమహిమ అంతా ఇంతానా? చావాల్సింది బతుకుతుంది, బ్రతకాల్సింది చస్తుంది. మహాకుంభమేళాకు భక్తులు లక్షలాదిగా పోటెత్తారు. దీంతో తొక్కిసలాట జరిగింది. తొక్కిసలాట ఘటనతో అఖండ పరిషత్ కమిటీ కీలక నిర్ణయం తీసుకుంది. అమృత స్నానాలు రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. లెగ్ ఐరన్ లెగ్ మంది ఏనపాదం కదా. నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడ ఓం నమః శివాయ కదా. ఈసారి జగనన్న 2.0 కొంచెం వేరుగా కూడా ఉంటుంది. చూడండి, ఈయన పేరు చిట్టి, ఈయన పేరు చిట్రెడ్డి. ఆయన 2.0తో వస్తున్నా, స్పీడ్ తో వస్తున్నా, కసితో వస్తున్నా అంటే సమస్య ఎవరికంటే ఇప్పుడు వీళ్ళ కుటుంబ సభ్యులకి. అంటే 1.0లో బాబాయ్ నేసేశారు, 2.0లో ఇంట్లో జాగ్రత్తగా ఉన్నాడమ్మా తల్లి. విజమ్మ, శర్మిలక్క, భారతమ్మ పడుకునేటప్పుడు హెల్మెట్లు, బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ వేసుకొని పడుకోండి. ఈయన 2.0లో వస్తున్నాడంట. ఒకసారి బాటిల్లో ఉన్న నీళ్లు బాటిల్లో ఉంటే బాటిల్లో నీళ్లు తాగుతాం. అవునా? నిజమా? బాటిల్లో ఉన్న నీళ్లు ఒక్కసారి ఇలా పడేసినామనంటే భూమిలోకి పడిపోతుంది. అవునా? అబ్బా, మళ్ళీ ఏరుకోలేము. ఓకే, వి విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా కూడా మనల్ని మళ్ళీ 30 ఏళ్ళు అక్కడే కూర్చోబెట్టే విధంగా కూడా ప్రజలు ఖచ్చితంగా అడుగులు వేస్తారన్న నమ్మకం నాకుంది. అంటే దాన్ని అలా అలా బండలు 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 వేసాడు. ఏంటి మమ్మీ ఎవడీడు? జగన్ తమ్ముడు, దేవుడు నీతో ఉండగా, నేను నీతో ఉండగా నీ తల మీద వెంట్రుక ముక్క తీసినోడు లేడు. ఆడో గొప్ప సిద్ధాంతి, ఈడో గొప్ప యాదాంతి. రాష్ట్ర ఇబ్బందులు తీస్తాం. ఇక్కడున్న బీజేపీ తొత్తులు అందరినీ చిత్తుగా రాబోయే గ్రామ పంచాయతీ ఎలక్షన్ లో 2 తెలుగు రాష్ట్రాల్లో ఓడిస్తాం. వీడి గెటప్ కమెడియన్ రా. అందుకే చెప్తున్నా, వచ్చిందండి వయ్యారి. మీ ఎవ్వరిని వదిలిపెట్టం. మీ సంగతి తేలుస్తాం. అలా భయపెట్టకండి అంకుల్, ఏదో చిన్న పిల్లలు ఇలాగే బ్రతకలేమండి అంకుల్ ప్లీజ్. మాకంటూ ఒక రోజు వస్తది. మా జగనన్న ప్రభుత్వం మళ్ళీ ఒక రోజు వస్తది. ఎందుకు అడుగుతుందానిక? ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఏదో మత్తులో మాయలో ఉన్నారు. చంద్రబాబు నాయుడు మత్తు మాయలో. కనీసం దావోస్ కి మిమ్మల్ని తీసుకెళ్లలేదు అంటే ఇది మాకు చెప్పకపోయినా పర్లేదు, కనీసం పవన్ కళ్యాణ్ కి జనసేన కూలీలకి చెప్పాల్సిన అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. మా ఓ రోజాకి ఇంకా నోటితో తగ్గినట్లేదు సార్. ఒకటి అడుగుతా, దావోస్ కి ఎవరు వెళ్తారు సార్? ముఖ్యమంత్రి వెళ్తారు సార్. రోజా కూడా వెళ్తుంది, ఆమె వేరే పని వెళ్తుంది దావోస్ కి. అది ఆయన అడగ ఎందుకు వెళ్తుందో. అదే మీకేం కొత్త కాదులేండి. పక్క రాష్ట్రాల వాళ్ళు పెట్టుబడులతో వస్తే మీరు కట్టుకథలతో వస్తారు. ఈరోజు ఇన్ని మాట్లాడి వెళ్ళిన మీకు ఉత్త చేతులతో తిరిగి రావడానికి సిగ్గు లేదా అని అడుగుతున్నాను. భయ్యా, నీకు షుగర్ ఉందా భయ్యా? నీకెలా తెలుసు? వచ్చాగట్లేదు కదా అందుకు. ఇప్పుడు పని చేసేవాడికి పనికి మాలిన వాడికి తేడా చెప్తాను చూడండి.
7-10 వయసులో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు దావోస్కి వెళ్ళి, ఇప్పుడు చూడండి, చూడ చక్కని పిక్చర్ ఇక్కడ మన ఐటీ మినిస్టరు రేవంత్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు. ఓకే, గత ప్రభుత్వంలో మన గుడ్డు అమర్నాథ్ గారు ఐటీ మినిస్టర్ గా ఉన్నప్పుడు దుప్పటి కప్పుకొని పడుకొని చలిగా ఉంది, ఆడిపోతే స్నానం చేయాలి, ఆడిపోతే ముడ్డి కడుక్కోవాలి అని దుప్పటి కప్పుకున్న పనికి మాలినోడు ఎక్కడ? మనం అనాల్సింది పనికి మాలిన అమర్నాథ్ కాదు, పనికి మాలినోడికి పని ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి అసలైన పనికి మాలినోడు. ఏమో పని చేసే ముఖ్యమంత్రి, ఆయనేమో పనికి మాలిన ముఖ్యమంత్రి. నేను కూడా సంక్రాంతి అయిపోయిన తర్వాత జనవరి చివరిలోనో జనవరి 3వ వారం నుంచో నా ప్రోగ్రాములు కూడా జిల్లాల్లో స్టార్ట్ అవుతాయి. కట్ చేస్తే అదే జిల్లాల పర్యటన అన్నారు కదా, జరుగుతుంది. బాగా చాలా టైం ఉంది దానికి, 9 నెలలే కదా అయ్యింది. తెలియక అడుగుతున్నాను, ఇదో బతుక చెప్పండి. సంక్రాంతి తర్వాత అన్నారు కదా, జరుగుతుంది సంబంధించి ఆ టైం వచ్చినప్పుడు జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి గారిని మనం బాగా గమనిస్తే అరిమేల నాగిరెడ్డిని, బియ్యాలవాడ నరసింహారెడ్డిని, బిఆర్ అంబేద్కర్, జ్యోతిబా పూలేను, వీళ్ళ నలుగురిని తీసుకుని వచ్చి ఒక రోల్లో వేసి ఎందుకు పెద్దగా దంచి దాంట్లో నుంచి మనం తీస్తే జగన్మోహన్ రెడ్డి వచ్చినాడేమో అనే భావన కదులుతుంది. పీక్ పోయినట్టుంది. కరెక్ట్ గా ఉన్నారు కదా. మానసిక పరిస్థితి జగనన్న 1.0లో బహుశా కార్యకర్తలకు నేను అంత గొప్పగా బహుశా చేయలేకపోయి ఉండొచ్చేమో. ఇప్పుడు కార్యకర్తలు గుర్తొచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. నేను కార్యకర్తలను పట్టించుకోలేదు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు. మనం కాంప్రమైజ్ అయ్యి అటువైపు మనం పోతే మన గౌరవం ఏంది, మన క్యారెక్టర్ ఏంది, మన క్రెడిబిలిటీ ఏంది? నాయకులు నన్ను వదిలిపెట్టి వెళ్ళకండి, కార్యకర్తలు నన్ను వదిలిపెట్టి వెళ్ళకండి అని అడుక్కుంటున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారికి క్రెడిబిలిటీ లేదన్న విషయం జగన్మోహన్ రెడ్డి గారికి కూడా అర్థమైనట్టు లెక్క. వాన 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 నీలాకాశంలోన కోడి బ్రేడియా వాట్ ఇస్ దిస్? మెల్లగా ఇస్తాడు కోరికి కిస్. అక్కడెలా పెట్టారా? ਕੱਲ ਮੈਨੂੰ ਇੱਕ ਕੁੜੀ ਮਿਲੀ ਜਿਹਦੇ ਗੱਲਾਂ ਦੇ ਵਿੱਚ ਟੋਏ ਮੋਏ ਮੋਏ ਮੋਏ. ప్రభుత్వం రేపు మాది వస్తుంది. వచ్చినప్పుడు మా పవర్ఫుల్ నాయకుడు, మా బ్రాండ్ జగనన్న ధైర్యం, ఆయన ఒక్క సెకండ్ అంటే చాలు తెలుగుదేశం పార్టీ అనేది ఉండదు. రుకో జరా, సబర్ కరో. 5 సంవత్సరాల నుంచి ఎవరికి పీకావు కట్టలు కట్టా క్రీమ్ పెట్టుకుని చీకావు నువ్వు. 5 సంవత్సరాల్లో పీకలేంది నువ్వు. నెక్స్ట్ వచ్చి ఏం పీకుతా? నవ్వు ఆపుకుంటున్నావు కదరా. జగన్మోహన్ రెడ్డి గారు మీరు కూడా చూడాలి. జగన్మోహన్ రెడ్డి గారు గత అధ్యక్ష ఆ హుందాతనానికి, ఆయన స్థాయికి కావలసిన కమోడ్. కాబట్టి కమోడ్ స్పెషాలిటీ మాత్రం అందరూ వినాలి అధ్యక్ష. ఏంటా సంఘటన అధ్యక్ష? అది ఏంటంటే అధ్యక్ష స్పెషాలిటీ, ఎందుకురా బాబు ఇంత రేట్ అని అడిగితే అధ్యక్ష వాళ్ళు చెప్పింది ఏంటంటే అధ్యక్ష, అంతా ఆటో వాషింగ్ అంటే అధ్యక్ష. అసలు మనం ఏం చేయక్కర్లా, అసలు వెళ్ళి కూర్చుంటే చాలు. ఆటో వాషింగ్ అంటే తమకు తెలుసు కదా అధ్యక్ష. క్లాజెట్ మీద కూర్చున్న తర్వాత, నేనేదో కార్లు వాషింగ్ చూశాను కానీ ఇక్కడ కూర్చున్నప్పుడు వాషింగ్ సిస్టమ్ చూడలేదు అధ్యక్ష. పిచ్చోళ్ళ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. అదే తిరుపతిలో ఈ రోజు 6 మందిని మీ కూటమి ప్రభుత్వం చంపేసింది. దీన్ని మీరు ప్రభుత్వానికి ఆపాదిస్తున్నారు కాబట్టి ఇది ప్రభుత్వం యొక్క మైనస్ అయితే గనక, గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎల్జీ పాలిమర్స్ లో 13 మంది చచ్చిపోయారు గ్యాస్ లీక్. ఇప్పుడు ఎక్కడ కొట్టాలరా నిన్ను? దానికి బాధ్యత ఎవరు తీసుకుంటారు? మరి ఆ రోజు కూడా ప్రభుత్వమే కదా తీసుకోవాలి. ప్రభుత్వం అంటే ఎవరు? జగన్మోహన్ రెడ్డి కదా ఆ రోజు ప్రభుత్వాన్ని నడుపుతుంది. ఆ ఎల్జీ పాలిమర్స్ ఎవరిది? విజయసాయి రెడ్డిది. సో ఇప్పుడు తప్పెవరిది అంటారు? విజయసాయి రెడ్డిది, జగన్మోహన్ రెడ్డిది కాదంట. అంటే అది ఆ రోజు ప్రభుత్వం హత్యలు కాదా అవన్నీ? ఇప్పుడు దీది ప్రభుత్వ హత్య అయితే ఆ రోజు జరిగినవి అవి కూడా ప్రభుత్వ హత్యలే. ఏం పాయింట్ పెట్టావన్నా, సూపర్.
ఏం చేయడం లాట్ సార్, ఇంకా మేము వెళ్ళి రైట్స్ తీసుకుంటాం సార్. ఈ వీడియో నచ్చితే మీకు ఏం చేయాలో తెలుసు కదా, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.